గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని నూతన సర్పంచ్ ధర్మారావు తన పదవి కాలంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని ప్రకటించారు. నన్ను సర్పంచ్ గా గెలిపించిన ధర్మారావుపేట గ్రామ ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు రుణపడి ఉంటానని సర్పంచ్ తెలిపారు. తన పదవి కాలం ఉన్నంత వరకు గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరిట 5,116 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని ప్రకటించారు. గ్రామానికి నిరంతర సేవకుడిగా పనిచేస్తానని, విద్యార్థుల చదువు అభివృద్ధి కోసం, ఆన్లైన్ ఉద్యోగాల కోసం ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్మారావుపేట ప్రజలు టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించినందుకు నేను మన ఊరి ప్రజలకు, బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలకు, సానుభూతిపరులకు తల వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా మీద విశ్వాసం పెట్టి మన నర్సంపేట మాజీ శాసనసభ్యులు గారు పెద్దిరెడ్డి అన్న గారు నాకు అవకాశం ఇచ్చినందుకు, వారి యొక్క అవకాశాన్ని మన వాళ్ళందరూ కూడా ఒక ఐక్యంగా చేసి నన్ను ఘన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, అక్కలకు, అన్నలు అందరికీ కూడా తల వంచి నమస్కారం చేస్తూ నేను ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ప్రతి ఒక్కటి అమలు చేస్తాను. ఈ రోజు పుట్టిన ఆడపిల్లకు కూడా నేను నిన్న అయితే సాయంత్రం గెలుపొందినో, నిన్న సాయంత్రం నుంచి వెళ్ళి మన గ్రామంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ హాస్పిటల్ పుట్టినా ఆ పాప పేరు ఇక్కడ నమోదు చేయాలి. వారికి ఎలాంటిది నాకు ఇంత ఇబ్బంది వచ్చినా వారి బర్త్డే లోపే వారి తల్లిదండ్రులకు 5,116 ఆడబిడ్డ కట్నంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇస్తా అని, మిగతా నేనైతే మన గ్రామ ప్రజల అవసరాల కోసం 12 మేనిఫెస్టోలో పెట్టినటువంటి 12 ఉన్నాయో ఈ 5 సంవత్సరాల ప్రతి ఒక్కటి కూడా ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తానని మన నూతన గ్రామ పంచాయతీగా నా మిత్రుల అందరి ముందు కూడా ప్రతినిధిస్తాను. నాకు సహకరించి అందరికీ కూడా ఒక కుటుంబంగా అంతా ఒక ధర్మారావుపేట మొత్తం గ్రామం ఒక కుటుంబంగా ముందుకు పోదామని నాకు సహకరించిన అందరికీ కూడా గ్రామ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహాయ సహకారాలతో ఈ ధర్మారావుపేట గ్రామంలో ఒక సర్పంచ్ అభ్యర్థిగా మాటా వెంకన్నను గెలిపించుకున్నాము. ఆ సంతోషము మాకు చాలా ఆనందంగా ఉన్నది. మరియు ఈ మాటా వెంకన్న గారు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తారని మేము కూడా విశ్వాసంగా ఉన్నాము. వారికి కూడా సపోర్ట్గా మేము మద్దతుగా ఉన్నాము, చేపిస్తాము ఆ యొక్క కార్యక్రమాలను. ఎంత మెజార్టీ వచ్చింది? 70 ఓట్లతో 78 ఓట్లు అక్కడ మెజార్టీ అని 9 కూడా అధికార పార్టీ వార్డు మెంబర్లే. 70 ఓట్ల మనది ఊరంతా కలిసి కూడా మనకు మాటా వెంకన్న గారు గెలిచినారు. వారికి ధన్యవాదాలు. గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు.